కంప్లైంట్ చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? ఓరా ఏ ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్. ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా. పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. తొందరపడి తిట్టేసేనే. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? మన ఆఫీస్ లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్ గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్ గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్ గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా. డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా పిలవరా, నేనే చూస్తాను రా. ఉండు వస్తాను. ఎంత లేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య, ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య ఇవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడే పుల్లేళ్ళు పెట్టారా? అడుగు. మ్యామ్, అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటావు.
ఎరా సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా, పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఏయ్, ఫ్యామిలీరా. ఈ ఇవన్నీ బిల్ అమ్మాయిని పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ ఓకేనా? అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాగుతూ మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ వస్తున్నాం. సార్ ఏమండే ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండే. గేమ్ ఓవర్. హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి. నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సుసి అనే పిలవచ్చు. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు 3 ఎర్ర మీకు లారీలు. డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్ కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 6665050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేసాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపు వస్తున్నారు. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి రండి. నమస్కారం. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్, నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అవన్నీ అమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే,
అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుసి, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుసి. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం. ఒకే ఒకటి ప్లీజ్. ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు, లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేనొక నిజం చెప్పనా? ఓకే చెప్పారు. ఓ అయితే అదర్స్. సెంటీమీటర్ నవ్వుల సిగ్గు చూడు, ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. పోరా. బాగా ఉన్నవాళ్ళు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్న విత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు. అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా. పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? తనతో పట్టుపోతున్న ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు? భాస్కర్ సార్, ఎలా ఉన్నారు? ఏంట్రా సూపర్. తనే సార్. ఓ హాయ్. హాయ్. పెళ్ళికి డెఫినెట్ గా రావాలి సార్. రేయ్, పోయిందా? అయిపోయిందా? మా వాడు చాలా మంచోడమ్మా. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఈడి దగ్గర సరే సరే ఓకేరా. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఓకే, Bye. నేను శేఖర్ సార్ కలిసి వస్తాను. వస్తానండి. మామా భలే అమ్మాయిని పెట్టాడు కదా. హా, మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా? ఏం తీసుకురాలేదు, చదువా చెప్పుకునేలా లేదు, అమ్మాయి అందంగా లేదు. ఛే, ఎంత మోసపోయాం రా. దీనమ్మ బతుక.
నాన్నని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మ్యాన్ ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట. బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా. మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు, ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. హాయ్, Hi. ఎలా ఉన్నావు షోల్డర్? హాయ్. కావ్య, ఏం Hi, ఎగ్జామ్ guys. ఉందరా? లోపలికి రండి. మూసుకుంటారా? అసలు Please, come in. చూస్తా. ఆయన మా బావగారు. ఏంటి ఎల్లో పాత మ్యూజియం కూర్చోండి. ఉంది. బావా, నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే, టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి. భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి రారా. సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా, Stop. వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, Hello. ప్రేమ్, బాబు, హలో సార్. షోల్డర్, మోహన్, తను నమస్తే సార్. రాజ్. హలో హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? ఏసాడ్రా. కిచెన్లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో, రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 yearsలో. కమిట్మెంట్స్. అయ్యో, గుడ్డు రోయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా? రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు. అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డ మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి, కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్. తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య గుడ్డు పెట్టలేదే. సారీ, ఇప్పుడే తెస్తా. నో నో నో. ఒకే ఒక రోజు లీవ్ One కావాలి thing. సార్. చాలా అర్జెంట్ సార్. నో లీవ్. ప్లీజ్ ఒక్కరోజే సార్. ప్లీజ్ ఛే, దీనమ్మా బతుకు. వెళ్ళు. భాస్కర్, భాస్కర్, సార్. ఆర్ యు ఓకే? యా ఓకే సార్. మీట్ మీ బిఫోర్ యూ లీవ్. షూర్ సార్. టేక్ కేర్. పెళ్లి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది. కుక్క వస్తుంది, నక్కొస్తుందని. ఆయన గ్యాప్ ఇవ్వలేదురా. ఇంకెలా వాళ్ళ మాట్లాడమంటారు? బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలుసునా? గాడిది గుడ్డేం కాదు. అంత టైం ఉంది కదరా. నువ్వేమనుకుంటున్నారా?
నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లుడు పెళ్లి గురించి ఏవి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా? దాని గురించే వచ్చామని తెలుసు, కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా? మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు, మనమే కొంచెం తగ్గుండాలి. బిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి. అదంతా నా వల్ల కాదు. కాదంటే దానికి ఎందుకు ఇంత దూరం రావాలి? సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు. ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు. అరే పంచరా నువ్వేసావు. అలా మాట్లాడి ఉండకూడదు కదా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. కానీ అతను డబుల్గా మాట్లాడరా, నన్ను ఎదవం చేశాడు. ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా. కావ్యం నాకు ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా. మనకి ఎస్ అని చెప్పరు, తనకి నో అని చెప్పరు. సరే కాఫీ తాగదామా? చూడరా సూపర్ రా. నేను అలా మాట్లాడి ఉండకూడదురా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. ఆయన నా గ్యాపే ఇవ్వలేదు. అవునరా, వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకు నీ తొయ్యమంటారా? యబ్బా. ఇంకా 300 కిలోమీటర్లు వెళ్ళాలరా. దరిద్రపు నా కొడక, చస్తాం. ముయిరా నోరు. ఇదిగో భాస్కర్, ఏమైంది నీకు? ఆ? ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం. ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది. ఏ పెళ్ళి ఇష్టం లేదా? అమ్మాయి నచ్చలేదు సార్. వాడిని ఆ అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు. చూసా, తెలియకుండా ఓకే చెప్పాను సార్. తెలియకుండా. ఓకే, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. అదే మంచిది ఆ అమ్మాయికి. సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది, సడన్గా ఎలా సార్ చెప్పేది? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. చివరికి తాళి కట్టేస్తున్నాను, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. ఇంకెప్పుడు రా చెబుతావు? ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా? లేదు సార్, తలుచుకుంటేనే పాపం అనిపిస్తోంది సార్. ఇప్పుడు పాపమని అనిపిస్తుంది, తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. అబ్బా, మళ్ళీ ఫస్ట్కి వచ్చావా? ఇలా చూడు, జాలనిపిస్తే ముష్టెయ్యొచ్చు, పెళ్లి చేసుకోకు. పెళ్లి కొడుకు రాలేదా? ఈయనే పెళ్లి కొడుకు. జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో దానికేం మచ్. తీసుకో. కంగ్రాట్స్. యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే, కంగ్రాట్స్ సుసి, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. ఏడు 50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్, కావ్య మా అమ్మాయి. నిజం చెప్పు, పెళ్లి కొడుకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కొడుకుని నువ్వు చూసావా? చూడలేదు, అయినా నచ్చాడు. అక్క, విన్నారా? వినపోయినట్టు నటిస్తున్నారా? ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది. ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది. మంచి మంచి సంబంధాలు ఎన్ని నచ్చాయి దానికి.
చూద్దాం చూద్దాం అన్నారు, ఇంకా ఏం చూస్తారు? అక్క వద్దక్క. నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే. భాస్కర్, కాల్. హలో భాస్కర్, నేను షోలో ఉన్నాను. 2 minutes లో ఫోన్ చేయనా? ఉండు, ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల. లేదు, నాకు అర్థం కాలేదు. ప్లీజ్ భాస్కర్. హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏయ్, టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. మీరు మిగతా వాళ్ళలాగే ఊరికి మంచి వాళ్ళ నటిస్తున్నారు. నువ్వు ఒక అబ్బాయిని చూపించావు, నేను ఒక అబ్బాయిని చూపించాను. కలిసి బతకాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్, టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటు ఉండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు
రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నా. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.